హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం బెండకాయతో ఎప్పుడూ చేసుకునే ఫ్రైలు కాకుండా ఈ విధంగా కర్రీ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కర్రీ మనకు రైస్ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బెండకాయ కర్రీ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం ముక్క, 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఉల్లిపాయను ఈ విధంగా బరకగా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 కిలో బెండకాయలను కడిగి తుడిచి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు బెండకాయలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న ఉల్లిపాయ పేస్ట్, కొద్దిగా కరివేపాకు వేసుకొని పచ్చివాసనంతా పోయి ఆయిల్ అంతా సైడ్స్కు వచ్చేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ ఈ విధంగా బాగా వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక చిన్న టమాటా వేసుకొని టమాటా కూడా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా కూడా బాగా ఉడికిన తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 కప్పు పెరుగును ఒకసారి కలుపుకొని వేసుకోవాలి. ఇప్పుడు మసాలా అంతా పెరుగులో కలిసి ఆయిల్ అంతా సైడ్స్కు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. మసాలా ఈ విధంగా బాగా వేగిన తర్వాత అందులో 1 కప్పు నీళ్లు, ముందుగా మనం ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత బెండకాయ కర్రీ మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అన్నంలోకే కాదు, చపాతీలోకి కూడా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే బెండకాయ కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.